రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో వైట్ బీన్స్ వచ్చేసి 20 నుండి 25 రూపాయలు, రింగ్ బీన్స్ 25 నుండి 28 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. సన్ను చిక్కుడ కిలో 25 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 23 రూపాయలు, పచ్చిమిర్చి కిలో 30 నుండి 34 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే కిలో స్వీట్ కార్న్ వచ్చేసి A1 గ్రేడ్ వచ్చేసి 15 రూపాయలతో ఉండి 18 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక వరి వంకాయ కిలో 8 రూపాయలు, ఉజాలా వంకాయ 8 రూపాయలతో ఉండి 10 రూపాయలు, పాల్యం వంకాయ 10 రూపాయలతో ఉండి 16 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక కాకరకాయ విషయానికి వస్తే ముళ్ళ కాకరకాయ పెద్ద కాకరకాయ వచ్చేసి 20 నుండి 22 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక పన్నీర్ కాకరకాయ కిలో వచ్చేసి 34 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక బీరకాయ విషయానికి వస్తే కిలో బీరకాయ వచ్చేసి 30 రూపాయలు, ముల్లంగి కిలో 7 రూపాయలు, సొరకాయ కిలో 15 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక అనపకాయల విషయానికి వస్తే కిలో అనపకాయలు వచ్చేసి 36 రూపాయలు, అలసంద కిలో 35 రూపాయలు, కందికాయలు కిలో 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక దోసకాయ విషయానికి వస్తే 18 కేజీల దోసకాయల బస్తా వచ్చేసి 220 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక నిన్నటి కంటే ఈరోజు దోసకాయల ధర అనేది పెరగడం అయితే జరిగింది. ఇక క్యాబేజీ విషయానికి వస్తే 35 కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి 120 రూపాయలు, 55 కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి 150 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక టమాటో విషయానికి వస్తే 15 కేజీల A1 గ్రేడ్ టమాటో శాంపుల్ కాయ వచ్చేసి 220 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే 21 పీసుల బస్తా వచ్చేసి మనకు 200 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక యాక్షన్ విషయానికి వస్తే వికోటా మార్కెట్లో బీన్స్, మిర్చితో పాటు పలు రకాలైనటువంటి యాక్షన్ ప్రతిరోజు 3 గంటలకు ప్రారంభమవుతుంది. కూరగాయల అప్డేట్ అనేది ఈరోజు ఇలా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ను లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. నమస్కారం. ఇక ధరల విషయానికి వస్తే రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టి ధరలు అనేవి నిర్ధారించబడతాయి. రైతులందరూ కూడా గమనించగలరు. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతిరోజు వ్యవసాయ సమాచారం అంతా కూడా రైతే రాజు యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా రైతుల కోసము ఈ ఛానల్ అనేది రన్ చేస్తుంది. రైతులందరూ కూడా వీక్షించిన తర్వాత తప్పక మన ఛానల్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.